ఇప్పుడున్న వాటా ఎంత, రేపు పెరుగుతొచ్చే వాటా ఎంత చెప్పండి దయాకర్ గారు. రఘునందన్ గారు, దయాకర్ గారు, డీలిమిటేషన్ సంబంధించి చర్చ మరో సందర్భంలో పెట్టుకుందాం. ప్రస్తుతం మీరు ఫలితాల గురించి పెట్టి మహిళలకు వ్యతిరేకం అని చెప్పి 5% 10% ఓట్ల కోసం బిచ్చమెత్తుకునే పార్టీగా మీ ఇలా బీజేపీ మారిపోయింది. ఎందుకంటే అవసరం ఏంటంటే బీహార్ ఎలక్షన్ పార్టీ కదా మీది. ఇంకా ఏం చెప్పుకుంటారు, మేము గెలిచినాం పొడింగులం అని చెప్పడానికి ఏమున్నది? మహిళలకు 10. దయాకర్ గారు ఒక విషయం స్పష్టంగా చెప్పండి. 4 రాష్ట్రాల్లో మీతో పొత్తు పెట్టుకున్న పార్టీలు పరాజయం పాలనట్టు కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఏ విధంగా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? రాష్ట్రంలో మేమే ఓడగొట్టినాం, కేరళలో. అర్థమైందా? ఒక రాష్ట్రంలో మా ప్రత్యర్థి అయినా మేమే ఓడగొట్టాం. అది రాజనీతి. పక్కోని గెలిపేయడానికి కూడా వీళ్ళు ఇంకే ఎంతకైనా దిగదారు. ఏఐడిఎంకే విజయ్ కలవడని ఏమైనా నమ్మకం ఉందా? ఏఐడిఎంకే ఎవరితో కలిసి ఉన్నది? సో ఇవన్నీ కూడా వాళ్ళ గెలుపు మాత్రమే. దాంట్లో సహజ న్యాయం ఉండదు, సామాజిక న్యాయం ఉండదు, రాజ్యాంగ న్యాయం ఉండదు, ఏది ఉండదు. కాబట్టి ఇంత కేటగిరీగా ఫస్ట్ నా రిమార్క్లే చెప్పిన బీజేపీ పతనానికి పశ్చిమ బెంగాలే మొదలవుతుంది. ఎందుకంటే సార్ 95 లక్షల ఓట్లు తీసేసి గెలిచి, అంటే యుద్ధంలో నా వైపు ఉన్న 95 లక్షల సైన్యాన్ని తీసేసి గెలిచి నేను గెలిచినని చెప్పుకునే మోడీకి ఇక మొహమేడ ఉంటుంది రేపు తెలుసు. దయాకర్ గారు, మీరు కేవలం విమర్శ చేస్తున్నారు, కానీ బీజేపీ ఎలక్షన్ జిహాద్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ప్రతి ఎలక్షన్ ని సీరియస్ గా తీసుకుని పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ పరాజయం వైపు వెళ్తున్నట్టు కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. దాని గురించి ఏమంటారు? నేను ఒక మాట అంటా, మీరు గెలిచిండ్రు, మీరు మైనారిటీ ప్రభుత్వం అంటే రఘునందన్ గారు ఒప్పుకున్నారా? మోదీకి చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్లు మద్దతు చెప్పకపోతే గెలిచేటోడా? చెప్పండి. దాన్ని నువ్వు వచ్చి మైనారిటీ ప్రభుత్వం నుంచి వచ్చి మెజారిటీ కొరకు అన్ని కాంగ్రెస్ పార్టీ దేశంలో 190 పార్టీలతో పొత్తు పెట్టుకుంది. ఎందుకు గెలవలేదు కాంగ్రెస్? చెప్పుండ్రి. మీరు ఎన్డీఏ కూటమిలో పోటీ చేసిర్రు, మేము ఎన్డీఏ కూటమిలో పోటీ చేసినాం. ఎన్డీఏ కూటమి గెలిచింది. యూపీఏ కూటమి ఎందుకు ఓడిపోయిందో నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో. అదే చేసుకోకుండా ఎన్డీఏ గురించి నీకెందుకు కొంటున్నా? మాకు ప్రజలు ఓట్లేసిర్రు, మేము గెలిచినాము. నీ యూపీఏ కూటమి ఎందుకు ఓడిపోయిందో లెక్కేసుకో సార్. మీ నాయకుడిని లెక్కలేసుకోమను. దేశంలో 30 పార్టీలు ఉన్నాయి కదా, 30 పార్టీలతో కలిసి ఏమైంది? తమిళనాడులో 12 పార్టీలు కలిసి పోటీ చేసిరు సార్ డిఎంకేతో. ఏమైంది? 3వ స్థానంలోకి పోయింది కదా తమిళనాడులో. అది ఆత్మ పరిశీలన చేసుకోండి అంటున్నా. అది చేసుకోకుండా ఎదురుగున్నాడు మీద ప్రతి నిమిషం విషం వ్యక్తమంటే ఇదే నీ తిట్లే మాకు ఆశీర్వచనాలు. మీ నాయకుడు ఎలుగోపిగా ఉన్నంత సేపు భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అంచెలంచెలుగా ఎదుగుతుంది, సుభిక్షంగా గెలిస్తే వాళ్ళతో ఉండడం, వాడు మా ఓడు అనడం. ఎవరు గెలిస్తే బాబు జగన్ పవన్ టీఎంసీ మీది కదా, డిఎంకే మీది కదా, స్టాలిన్ మీద పొత్తు పెట్టుకోలేదా? స్టాలిన్ మీద పొత్తు పెట్టుకొని పోటీ చేయలేదా? రాజకీయ దిగజారు. కాబట్టి రేపు మీ పతనము ఇట్లాంటి రాజకీయాలు చేస్తేనే, రాజ్యాంగబద్ధ రాజకీయాలు చేత కాకపోవడం వల్లనే దిగజారు రాజకీయాలు చేస్తున్నారు. అది గెలుపనుకొని సంకలు గుద్దుకుంటారు. గుద్దుకోండి, ఎన్ని రోజులు నడుస్తుంది మీకు? దయాకర్ గారు, కానీ దేశ రాజకీయ ముఖ చిత్రం తీసుకుంటారు. దయాకర్ గారు, దేశ రాజకీయం, దయాకర్ గారు ఒక్క నిమిషం వినండి. దేశ రాజకీయ ముఖ చిత్రం కాస్త మారుతున్నట్టు కనిపిస్తుంది. భారతీయ జనతా పార్టీ వైపుకి దేశం వెళ్తున్నట్టు కనిపిస్తుంది. ఒక నెల రోజుల్లో చాలా మంది పార్లమెంటు సభ్యులు కూడా పార్టీ ఫిరాయించబోతున్నారు, భారతీయ జనతా పార్టీ వైపుకి దూకబోతున్నారు. మెజారిటీ పార్టీగా మేము మారబోతున్నాం అని కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. చెప్పలేదు రవి గారు. మీ ఆలోచన మీరు ప్రజల ముందు ఉంచారు. నేను దాన్ని డినై చేసిన, నేను దాన్ని చాలా స్పష్టంగా డినై చేసిన. మేము మా మిత్ర ధర్మాన్ని పాటిస్తాము. టీఎంసీ ఎంపీలు, మిగతా ఎంపీలు వచ్చి మీ పార్టీలో చేరతాం, మీ పార్టీకి మద్దతు ఇస్తామంటే మీరు కాదంటారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచేందుకు ఎవరైనా వచ్చి మా కండువా రఘునందన్ గారు, పార్టీ మార్చే ప్రతి వాళ్ళు అభివృద్ధి గురించి మాట్లాడతారు, అభివృద్ధి కోసం మాట్లాడలేదు. ఇప్పుడు ఆపు నుంచి విడిపోయి వస్తున్నటువంటి ఎంపీలు ఏం చెప్పారో మీరు విన్నారు. రేపు అట్లే ఇంకేదైనా పార్టీకి సంబంధించి భారత రాజ్యాంగం, భారత పార్లమెంట్ చేసినటువంటి చట్టానికి లోబడి 2/3 మెజారిటీ ఎంపీలు వస్తే మీరు వద్దంటారా, మేము వద్దంటారా? ఈడీ, సిబిఐ దానికి ఏం సంబంధం ఉంటుంది సార్? పోయినసారి ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ అనే పార్టీ కాంగ్రెస్ ఎల్పీని విలీనం చేసుకుంది. ఆ రోజు ఏ ఈడీ సపోర్ట్ చేసింది టీఆర్ఎస్ కి, ఏ సిబిఐ సపోర్ట్ చేసిందని ఎల్పీ మొత్తం పోయి లొంగిపోయింది. మీరు ఇట్లా మాట్లాడొద్దు. ఆ ఎమ్మెల్యేలు పోతున్నప్పుడు ఎందుకు పోయింది సార్ చెప్పుర్రి? టీఆర్ఎస్ వెనకాల ఏమైనా ఈడీ ఉండేనా? టీఆర్ఎస్ వెనకాల ఏమైనా సిబిఐ ఉండేనా?
ఎందుకు 12కు 12 మంది గెలిచిన వాళ్ళు పోయి ఎల్పీ కాంగ్రెస్ ఎల్పీని టీఆర్ఎస్లో విలీనం చేసిరు చెప్పుండ్రి. అక్కడ వాళ్ళ అవసరాలు, ఆ పార్టీ అవసరాలు, ఆ నాయకత్వం పనిచేయని వాళ్ళకి విసుగొచ్చే వాళ్ళు కండువ కింద వారేసిపోతే మీరు మమ్మల్ని తిడితే అధికారం మీద ప్రేమ ఏదైనా కావచ్చు, ఎనీథింగ్ మే బి. దయాకర్ గారు మీరు చెప్పండి, భవిష్యత్ తెలంగాణ రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? భారతీయ జనతా పార్టీ బలపడుతున్నట్టు కనిపిస్తుంది దేశవ్యాప్తంగా. భారతీయ జనతా పార్టీని ఎదుర్కొని తెలంగాణలో కాంగ్రెస్ వచ్చే ఎన్నికల దాకా ఎట్లాంటి ప్రిపరేషన్ చేసుకోబోతుంది? లైవ్లో కొద్ది సమస్య ఉంది, మీరు చెప్పండి, భవిష్యత్తులో తెలంగాణ రాజకీయం ఏ విధంగా ఉండబోతుంది? సార్ మేము మా పార్టీ స్థాపించిన రోజు చెప్పినాం, ప్రతి బూత్ గెలవాలనేది మా కోరిక. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అన్ని బూతులను గెలవడమే మా లక్ష్యం. బూత్ గెలిస్తే పంచాయతీ గెలుస్తాం, పంచాయతీ గెలిస్తే పార్లమెంట్ గెలుస్తాం. దిస్ ఈజ్ అవర్ స్లోగన్. కాశ్మీర్లో మొదలుపెట్టినాం, కన్యాకుమారిలో ముగిస్తాం. ఈస్ట్ టు వెస్ట్, నార్త్ టు సౌత్ ఏదైనా సరే సార్, ప్రతి బూతు మేము చేసే మంచి పనితో గెలవాలనుకుంటున్నాం సార్. వాళ్ళలాగా మేము బూతులు తిట్టుకుంటూ విమర్శలు చేస్తూ పోలేదు సార్. మహిళా బిల్లు వచ్చిన రోజు పార్లమెంట్లో ఈ రోజు ఓడిపోయినటువంటి 2 పార్టీల ఎంపీల ప్రవర్తన ఒక్కసారి ప్రజల ముందు ఆలోచించారు సార్. మీరు మా కోసం కాదు బిల్లు అని చెప్తున్నారు. తెలంగాణలో కూడా ఉన్నాయి, తెలంగాణలో 100% తెలంగాణ కూడా మాదే సార్. భవిష్యత్తులో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ కాషాయం జెండా 100% ఎగురుతుంది సార్. ఎన్ని శక్తులు ఎదుర్కొన్నా, ఎంతమంది అడ్డుపడ్డా, ఎన్ని పార్టీలు జట్టు కట్టినా, కూటమి కట్టినా మేము ఒంటరిగా పోటీ చేస్తాం. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఇష్టం ఉన్నా లేకపోయినా బీఆర్ఎస్తో మీ పెళ్లి జరగబోతుందన్న వార్తలు కూడా వినిపిస్తుంది సార్. బలవంతపు సంసారాలు ఎక్కువ కాలం నిలబడే మీకు తెలుసు సార్. మేము ట్రిపుల్ తలాక్ లాంటి వాటినే వద్దనుకున్న వాళ్ళం. మేము గీడద్దు టీఆర్ఎస్ తోటి పోతే ఎందుకు సార్? టీఆర్ఎస్ నా గల్లీలో లేదు, టీఆర్ఎస్ నా ఢిల్లీలో లేదు. టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ చేసి